హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి భీమవరం స్పెషల్ చిట్టుముచ్చేలు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బిర్యానీ టేస్ట్ మాత్రం నార్మల్ చికెన్ బిర్యానీని మించి ఉంటుందండి. మనం బిర్యానీ అనగానే బాస్మతి బియ్యంతో ఎక్కువగా చేసుకుంటాం కదా, కానీ చిట్టుముచ్చేలతో చేసిన ఈ బిర్యానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ప్రాసెస్ వచ్చేసి ముందుగా రైస్ అయితే తీసుకుని మరీ ఎక్కువగా కాకుండా 2 సార్లు కడిగి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం బియ్యం తీసుకునేటప్పుడు ఒక కప్పుతో తీసుకుంటే మనకి మెజర్మెంట్ అనేది తెలుస్తుంది. ఇలా బియ్యం తీసుకున్నాక 2 సార్లు కడిగి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మసాలా కోసం ఒక మిక్సీ తీసుకొని అందులో కొంచెం కొబ్బరి ముక్కలు, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, 2 యాలకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే స్టార్ అనాస పువ్వు, కొన్ని ధనియాలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ కింద అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ క్లీన్ చేసుకునేటప్పుడే కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా చికెన్ ఫ్రై అవుతున్నప్పుడే 1 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఉప్పు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉప్పు, పసుపు వేసుకుని ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని 50% ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు కూడా వేసుకొని చికెన్ అనేది 70% కుక్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఈ చిన్న ఉల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు చిన్న ఉల్లిపాయలు లేనట్లయితే ఉల్లిపాయని 4 ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక టమాటా అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం అనేది పచ్చివాసన పోయాక కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం అనేది ఫ్రై అవుతున్నప్పుడే 1 టీ స్పూన్ కారం, చిటికెడు గరం మసాలా పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల రైస్కి ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి. రైస్ కూడా ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. రైస్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం పక్కన వాటర్ కూడా మరిగించుకోవాలి. వాటర్ అనేవి మరిగేలోపు రైస్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడే ఈ వాటర్ని తీసుకెళ్ళి రైస్లో కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, అలాగే లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. దించుకునే ముందు కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు అనేది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, వేడివేడిగా భీమవరం స్పెషల్ చిట్టుముచ్చాలు చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీ టేస్ట్ మాత్రం నార్మల్ బిర్యానీని మించి అయితే టేస్ట్ ఉంటుంది. మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.